తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మన రైళ్లు మన లైన్లు మనమే నిర్ణయించుకునేలా దశాబ్దాల నాటి కల సాకారమైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భవించింది. జోన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ సాయుధంగా మారి ఏళ్లుగా చేసిన పోరాటం ఫలించింది. తాత్కాలిక కార్యాలయంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభంతో రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూసిన చిరకాల స్వప్నం కూటమి ప్రభుత్వ పాలనలో ఆవిష్కృతమైంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం పార్టీలకు అతీతంగా జెండాలు వేరైన ఒకటే అజెండాగా దశాబ్దాల ఉత్తరాంధ్ర నేతలు చేసిన పోరాటం విజయం సాధించింది. ఎర్రనాయుడు, ఎంవీఎస్ఎస్ మూర్తి, భాట్టం శ్రీమూర్తి, పల్లా సింహాచలం, పెతకంశెట్టి అప్పల నరసింహం, ద్రోణంరాజు శ్రీనివాసరావు వంటి నేతలు జోన్ సాధన కోసం పోరాటం చేశారు. తమ తర్వాత తరాలకు రైల్వే ప్రయాణాల కష్టాలు ఉండకూడదని ఆశపడ్డారు. ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, ఎంవీఎస్ఎస్ మూర్తి మనవడు భరత్ ఎంపీగా, పల్లా సింహాచలం కుమారుడు పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యేగా, బీజేపీ నేత పివి చలపతిరావు కుమారుడు మాధవ్ బీజేపీ అధ్యక్షుడిగా, పెతకంశెట్టి అప్పల నరసింహం కుమారుడు పీవీజీఆర్ గణబాబు ప్రభుత్వ విప్పుగా ఉన్న సమయంలో వారి తల్లిదండ్రులు కన్న కల ఇప్పుడు నెరవేరింది. 18వ రైల్వే జోన్ గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. 4 డివిజన్లతో కార్యకలాపాలను ప్రారంభించింది. నూతన ప్రయాణంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న వాల్తేరు డివిజన్ విశాఖ డివిజన్ గా రూపాంతరం చెందింది. జోనల్ మేనేజర్ గా సందీప్ మాథుర్, డీఆర్ఎం గా లలిత్ బొహరా సారథ్యం వహిస్తున్నారు. జోన్ ఏర్పాటుతో ఉద్యోగార్థుల కష్టాలు తీరుతాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కార్మిక సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రధానంగా పోరాటం చేసి ఒక దశాబ్ద కాలంగా పోరాటం చేసి సాధించుకున్న సౌత్ కోస్ట్ రైల్వేలో ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక ఆర్ఆర్బీ సెంటర్ వస్తుంది. ఇక్కడ నుంచి చాలా ట్రైన్లు కూడా బయలుదేరే పరిస్థితి ఉంది. బెత్తలు అనేది ఎక్కువ సౌకర్యం కలుగుతుంది. ఇంతకుముందు సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే చాలామంది పాసెంజర్లు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇబ్బంది పడి ఉన్న ట్రైన్ తక్కువ టికెట్ కంటే బస్సులకు ఎంతకన్నా ఎక్కువ ఇచ్చి మరి ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పెరుగుతుంది, మెరుగవుతుంది. మొదటి కంటే కూడా మెరుగవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా లోకో షెడ్లు వస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ గూడ్స్ లోకో షెడ్ వచ్చింది. ఈ ఏరియాలో ఉన్న నిరుద్యోగులకు కానివ్వండి, ఇతర పక్షాలు ఉన్న అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము సంతోషిస్తున్నారు. జోన్ పరిధిలోని 385 స్టేషన్లలో 62,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ప్రాథమికంగా సుమారు 100 వరకు రైళ్లు సేవలందించనున్నాయి. ఏటా 100 మిలియన్ టన్నుల వరకు రవాణా జరగనుంది. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, పరిశ్రమల ద్వారా సరకు రవాణా మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 6 పోర్టులు, భవిష్యత్తులో మరో 5 పోర్టులు జోన్ పరిధిలోకి రానున్నాయి. సరకు రవాణా, ప్రయాణికుల ద్వారా ఏటా 15,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న లోకో షెడ్లు, కోచ్ వర్క్ షాపులు, నిర్వహణ డిపోలు, వ్యాగన్ల వర్క్ షాపులతో దక్షిణ కోస్తా జోన్ బలోపేతం కానుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.